స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో అప్కమింగ్ డేస్లో మనకి బడ్జెట్ అయితే రాబోతుంది. సో బడ్జెట్ గురించి ఒక మంచి స్ట్రాటజీ అండ్ దాని ఎంట్రీ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చూసేద్దాం దాంట్లోనే. అలానే ప్రీవియస్గా ఒక 2019 అండ్ 2020 నుంచి అంటే ఒక 3 to 4 years బ్యాక్ వెళ్ళి ఒక బ్యాక్ టెస్టింగ్ రిపోర్ట్స్ కూడా మీ గురించి రెడీగా అయితే ఉంది. సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మన ప్రీవియస్గా 2019 నుంచి బడ్జెట్ డేలో ఎస్పెషల్లీ నిఫ్టీ ఎలా పనిచేసింది అనేది చెప్తాను. సో ఈ వీడియోలో కంప్లీట్గా దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ సంబంధించిన వీడియోలు మాత్రమే ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ బడ్జెట్ రోజున ఎందుకు ఇంత స్పెషల్ అంటే కనుక, ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ డిజైన్ చేసినప్పుడు మనకున్నటువంటి సెక్టార్స్లో ఆటోమొబైల్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, లేకపోతే గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఇంకా చాలా సెక్టార్స్ అయితే ఉన్నాయి కదా మన నిఫ్టీ 50లో కానీ సెన్సెక్స్లో కానీ. ఈ వీటికి సంబంధించిన ఏవైనా పాజిటివ్ న్యూస్ వచ్చినా ఆర్ నెగటివ్ న్యూస్ వచ్చినా సరే, లేకపోతే ఏది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గూడ్స్ ట్యాక్స్ కానీ, లేకపోతే షార్ట్ టర్మ్ కానీ, అండ్ మనకు ఉన్నటువంటి సెక్యూరిటీ ట్యాక్సెస్ కానీ, సో ఇలాంటి వాటి మీద ఏమైనా ఎఫెక్ట్ పడేటట్టు అయితే కనుక మనకి డెఫినెట్గా మార్కెట్ చాలా వరకు రెస్పాండ్ అయితే అవుతుంది. సో అలా రెస్పాండ్ అయినప్పుడు లైక్ ఇది 0.5% నుంచి 1 to 2% వరకు కూడా వెళ్ళిన రోజులు అయితే ఉన్నాయి. సో మనం ఈ డీటెయిల్గా ఒకసారి ఇక్కడ చూసేద్దాము. సో ఇక్కడ మనం చూసుకుంటే జూలై 5th 2019 వరకు కూడా డేటా తీసుకుంటున్నాను. జూలై 5th ఇక్కడ మనం చూసుకుంటే, సో నిఫ్టీ వచ్చేసి ఆ టైంలో మనకి 11,900 ఏరియాలో అయితే ఉంది మనకి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మార్నింగ్ డే ఓపెన్ అవ్వడం అండ్ మనం 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో 15 minutes క్లియర్ కట్గా డ్రాప్ అయితే అయ్యింది నీట్గానే. సో అప్పటి వరకు కూడా కొంచెం బాగా మళ్ళీ యూ షేప్ రికవరీ ఇవంతా జరిగింది. అండ్ ఇన్ని ఏదైతే బ్లూ లైన్ ఉందో ఇది 9 EMAగా మీరు చూడొచ్చు. ఇక్కడ 9 EMA గురించి మనం కంప్లీట్గా ఒక వీడియో కూడా చేసాము. మీరు ఒకవేళ అది మిస్ అయి ఉంటే కనుక అది చూడండి. సో ఒక్కసారి ఫస్ట్ 15 minutes బ్రేక్ అయిన తర్వాత అది కంప్లీట్గా కిందకి రావడం జరిగింది. ఇంతవరకు పడింది అనమాట. అరౌండ్ 11,980 హై అయితే వచ్చింది. అండ్ లో చూసుకుంటే కనుక 11,800. అంటే మనకి ఇక్కడనే ఒక ఆల్మోస్ట్ 180-200 పాయింట్స్ అయితే మనకి డ్రాప్ అయితే అయ్యింది ఫ్రమ్ ద హైస్. ఓకే, సో ఇలాంటి టైంలో మనం యాక్చువల్గా యాజ్ ఏ ఆప్షన్ బయర్స్ అనుకుంటే మనకి ఒక 1 o'clock తర్వాత మాత్రమే ట్రేడ్ అయితే చేయండి బెటర్. ఎందుకు అనేది నేను ఈ వీడియోలో అయిపోయేలోపు మీకు క్లియర్ కట్గా ఎందుకు ఆ రీజన్ అనేది తెలుస్తుంది. ఒకవేళ ఆప్షన్ సెల్లర్స్ అయితే కనుక 1 లోపల మాత్రమే మీరు ఎగ్జిట్ అయితే అయిపోండి. అది కూడా మన స్ట్రాటజీ బేస్ మీదే మీకు బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ చూపించినప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే కనుక 2019లో 1 o'clockకి ఎప్పుడైతే ఈ రేంజ్ ఏదైతే బ్రేక్ అయితే అయ్యిందో అక్కడ నుంచి కూడా మంచి ఫాల్. అరౌండ్ ఎన్ని పాయింట్స్ అని చూసుకుంటే కనుక 920 నుంచి అరౌండ్ 800 వరకు. ఓకే, సో ఒక 120 పాయింట్స్ వచ్చేసి మేజర్ మూవ్ ఇక్కడే వచ్చింది. సో బయర్స్గా ఎవరైతే ఉన్నారో 1 o'clock వరకు ఉంటే సరిపోతుంది. ఆ ముందు వరకు కూడా అవాయిడ్ చేసేయడం అయితే బెటర్. ఇన్ కేస్ మీరు ఓఆర్బి ట్రేడర్ ఫస్ట్ నుంచి అనుకుంటే కనుక, బట్ ప్రతిసారి ఇలా ఒక డైరెక్షనల్లో అనేది ఉండడం జరగదు. సో ఒక్కసారి నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ డేకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి February 1st, 2020. ఓకే, సో మార్నింగ్ నుంచి కూడా ఏదైతే మనం ఓఆర్బి అనుకుంటున్నామో 15 minutes రేంజ్ బ్రేక్అవుట్. సో చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ వరకు యాక్చువల్గా సో మంచి మూమెంటం అయితే వచ్చింది. 11,800 నుంచి కూడా ఈ మూమెంటం ఎంత 11,975 వరకు కూడా మంచి మూమెంటం అనే అరౌండ్ ఒక 150 to 170 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ దొరికినాయి. అండ్ ఈ టైంలో కూడా ఏదైతే 9 EMA ఉందో అది చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు త్రూ అవుట్ ది డే. ఓకే, సో February 1st, 2020 అయితే మనం చూసుకుంటే ఇది. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో February సేమ్ డేట్ 2021లో మనం చూసుకుంటే ఆ రోజు కూడా ఏదైతే మనకి ఓఆర్బి ఉందో సో 2 వైపులా ఇచ్చింది. కొంతవరకు వాలటిలిటీ అయితే కంటిన్యూ అయితే అయింది. బట్ 9 EMA ద్వారా ఫస్ట్
ఒకవేళ ఇన్ కేస్ షార్ట్లో మనకి స్టాప్ లాస్ కొట్టినా సరే, బట్ లాంగ్లోకి వచ్చేసరికి మనకి మంచి పాయింట్స్ ఇచ్చాయి. అరౌండ్ ఎక్కడ 13,800 నుంచి కూడా మనం ట్రయల్ చేసుకుంటా ఉంటే ఎండ్ ఆఫ్ ది డే వరకు 14,300 వరకు అయితే ఉంది. మనకి అరౌండ్ 500 పాయింట్స్ నిఫ్టీలో మనకి సింపుల్గా 9 EMA ఫాలో అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి ఇక్కడ గమనిస్తే కనుక మనకి 1 o'clock ఏదైతే ఉందో మేజర్ మూమెంట్ అప్పుడే రావడం ఇక్కడ కూడా గమనించవచ్చు. ఒక్కసారి 2020లో కూడా మనం చూసుకుంటే 1 o'clock తర్వాతనే కొంతవరకు మూమెంట్ ఇచ్చింది. కాకపోతే అంతకుముందే మేజర్ మూమెంటం అయితే అయిపోయింది. త్రూఅవుట్ ది డే ట్రెండింగ్లో అయితే ఉంది. బట్ 2021 వచ్చేసి డిఫరెంట్. 1 o'clockకి పెద్ద మేజర్ క్యాండిల్ అయితే వేసింది. 2020లో చూస్తే కనుక ఇక్కడ కూడా సేమ్ 1 o'clock క్యాండిలే కంప్లీట్గా ఇక్కడ నుంచి పడింది. ఓకే, సో ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో 1 o'clockకి మీరు ఎగ్జిట్ అయితే అయిపోండి. సో అప్పటి వరకు కూడా మ్యాక్సిమం రేంజ్ బౌండ్లో ఉండడానికైతే మనం గమనించవచ్చు. త్రూఅవుట్ ది ఈవెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ విషయాన్ని మనం ఒకటి అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో 1 o'clockకి కంప్లీట్గా ఒక రెడ్ క్యాండిల్ అండ్ దెన్ ఇమ్మీడియట్గా గ్రీన్ అండ్ ఇక్కడ క్లోజ్ అయితే అయిపోయింది. సో ఈ ఏరియాలోకి వచ్చేసరికి బయర్స్కి ఎక్కువ లేదు, అలానే సెల్లర్స్కి కూడా పెద్ద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఓకే, బట్ చిన్న స్టాప్ లాస్ అయితే మాత్రం చాలా స్టాప్ లాస్లు అవి కూడా హిట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే 2022లో ఉండే. సో నెక్స్ట్ వచ్చేసి 2023. సో ఏదైతే ఆల్మోస్ట్ 15 minutes రేంజ్లోనే ఉండిపోయింది ఆఫ్టర్నూన్ వరకు కూడా. సో 12 o'clock తర్వాత అరౌండ్ 1 o'clock నుంచి డైరెక్షన్ అయితే చేంజ్ అయితే అయింది. ఇక్కడ మీరు గమనిస్తే చూడొచ్చు 13 అంటే 1 o'clock క్యాండిల్ నుంచి కంప్లీట్గా కిందకైతే వచ్చేసింది త్రూఅవుట్ ది డే. అండ్ ఎండ్లో కొద్దిగా రికవరీ అయితే అయ్యింది. బట్ ఓవరాల్గా ఆ రోజు 1 o'clock నుంచి మంచి మొమెంటం అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి 2023లో కూడా ఏదైతే 1 o'clockకి ఎగ్జిట్ అయ్యే స్ట్రాటజీ ఉంటుందో అది బాగానే పనిచేస్తుందని అయితే చెప్పొచ్చు. సో నెక్స్ట్ 23 అయిపోయింది కదా. సో 1st February 2024లో చూసుకుంటే మనకి కంప్లీట్గా 2024 ఫిబ్రవరిలో చూసుకుంటే కనుక మనకి కంప్లీట్గా రేంజ్ బౌండ్లోనే ఉంది. పెద్దగా ఇదైతే ఏం మూమెంటం అయితే లేదు. అండ్ 1 o'clockకి 12 o'clock కూడా పెద్దగా మూమెంటం అయితే లేదు. కంప్లీట్గా స్టాప్ లాస్లు హిట్ చేసుకుంటూ ఇక్కడనే ఉంది. సో బయర్స్గా మనకు అర్థమైంది కదా 1 o'clock అయితే పెద్ద మూమెంటం రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. అది కూడా మ్యాక్సిమం స్ప్రెడ్స్ యూస్ చేయండి. స్ప్రెడ్స్ అంటే తెలిసిందే కదా, ఒక ఆప్షన్ ఏదైతే ఉందో ఏటీఎం బై చేస్తే దాని స్లైట్గా ఉన్నటువంటి ఓటీఎం ఏదైతే ఉందో దాన్ని సెల్ చేయండి. దిస్ ఈస్ కాల్డ్ స్ప్రెడ్స్ అనమాట. సో దీంట్లోకి వచ్చేసరికి కొంతవరకు మనకి ఏదైతే స్టాప్ లాస్ పెట్టుకోకుండా అంటే లైక్ ఇప్పుడు ఒక ఆప్షన్ వచ్చేసి 150 రూపీస్లో మీరు బై చేశారు. ఓకే, దీంట్లో 80 రూపీస్ది మీరు సెల్ చేశారనుకోండి, ఇది సెల్. ఓకే, 80 రూపీస్ ఆప్షన్ ఏదైతే ఉందో అది సెల్ అండ్ 150 రూపీస్ ఏదైతే ఉందో బై చేస్తే, సో దీని మధ్యలో ఏదైతే ఉందో 70 రూపీస్ ఏదైతే ఉందో అది మనకి స్టాప్ లాస్గా ఉంటుంది. సో ఎటువైపు వెళ్ళినా సరే 70 రూపీస్ ఫిక్స్డ్. సో నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. ఇన్ కేస్ ఒకవేళ 90 రూపీస్ అంటే మీరు ఈ స్టాప్ లాస్ని ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో అలా మీరు స్ప్రెడ్స్ పెట్టుకుంటే ఏదైతే ఇలాంటి విక్స్ వస్తాయో అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అవ్వకుండా ఉండడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది. దీని గురించి హెడ్జింగ్ గురించి అయితే నేను సపరేట్గా ఒక బుల్ కాల్ స్ప్రెడ్ అనేసి మనకి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసి అది కూడా ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్కి ఉన్నటువంటి మార్జిన్ అరౌండ్ 50 to 80,000 అయితే అవుతుంది. సో అది ఏంటనేది నేను ఒకసారి మీకు బ్యాక్ టెస్ట్ రిపోర్ట్స్లో చూపిస్తాను. సో ఇప్పుడు మనం బ్యాక్ టెస్టింగ్ రిపోర్ట్లో ఉన్నాము. మనం చూస్తే జూలై 2019 నుంచి మనం తీసుకుంటున్నాము. అప్పుడు మనం ఇందక్కడ కూడా చూసాం చార్ట్స్లో 11,000 చేంజ్లో ఉంది. సో దీనికి ఎంట్రీ టైమింగ్ వచ్చేసి 9:17 అనమాట. దీనికి అరౌండ్ ఒక మార్జిన్ వచ్చేసి 50 to 80,000 అవుతుంది. హెడ్జ్ పెట్టుకుంటే 50,000, హెడ్జ్ లేకపోతే కనుక 80 to 90,000 పర్ లాట్ అంటే 1 లాట్తో అవుతుంది అనమాట. సో 9:17కి మనం రెండు కూడా సెల్ చేస్తాము. ఏది సెల్ చేస్తాము? ఏటీఎం సెల్ చేస్తామన్నమాట. ఏటీఎం కాల్ అండ్ పుట్ కూడా రెండు కూడా సెల్ చేస్తాము.
సో 9:17కి ఏటీఎం ఏదైతే ఉందో అవి రెండు కూడా సెల్ చేస్తాము. సో అప్పుడు 11,978 ఉంది కదా, క్లోజెస్ట్ది ఏదైతే ఉందో ఆ స్ట్రైక్ తీసుకుంటాము. 12,000 తీసుకుంటే కనుక రెండు కలిపి ప్రీమియమ్స్ 190 ఉన్నాయి అండ్ 9:17 ఎంట్రీ టైమింగ్ ఇమీడియట్గా. ఓకే, ఎస్ఎల్ వచ్చేసి 50% ఆఫ్ ద టోటల్ ప్రీమియం. ఓకే, సో టోటల్ ప్రీమియం 190 అయితే కనుక దాంట్లోంచి 50% అంటే బై 2 చేయండి, బై 2 చేసి యాక్చువల్ దానికి యాడ్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేస్తుంది. సో దీని ఎస్ఎల్ వచ్చేసి 50% అనమాట. అండ్ ఎగ్జిట్ వచ్చేసి 179లో అయ్యాను. ఎగ్జిట్ ఎందుకు అయ్యాను అంటే కనుక ఇది ఎగ్జిట్ టైము 1 o'clock కాబట్టి. సో ఓవరాల్గా మనకి 10.9 పాయింట్స్ 10 పాయింట్స్ వచ్చాయి అనుకుందాం. అంటే న్యూట్రల్లో ఏం పెద్ద ప్రాఫిట్ ఏం లాస్ లేనట్టే. అండ్ 2020లో చూసుకుంటే కనుక 11,920, ఆ రోజు వచ్చేసి 30 పాయింట్స్. అండ్ 21లో వచ్చేసి మనకి 13,750లో ఉంది నిఫ్టీ. సో అది ఒకటి మైనస్ అయితే వచ్చింది మనకి. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ రిపోర్ట్లో ఒక 1 2 3 4 5 6 బడ్జెట్ డేస్ చూసుకుంటే కనుక ఒక్కసారి మాత్రమే అది చాలా నామినల్గా అయితే పోయింది. అండ్ 2022లో వచ్చేసి 102 పాయింట్స్, అండ్ 23లో వచ్చేసి 20 పాయింట్స్, అండ్ 24లో వచ్చేసి 173 పాయింట్స్ అయితే మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఒక్కసారి మళ్ళీ రూల్స్ చెప్తున్నాను. 9:17కి ఎంట్రీ అయితే తీసుకోవాలి అండ్ 1 o'clockకి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిట్ అయితే అయిపోవాలి. ఏదైతే ఏటీఎం తీసుకుంటామో రెండు కూడా సెల్ చేయాలి. అండ్ ఎస్ఎల్ వచ్చేసి 50% అండ్ 1 o'clockకి ఎంత ఉంటే అంత ఎగ్జిట్ అయితే అయిపోతాము. ఇన్ కేస్ ఒకవేళ రెండు కలిపి ప్రీమియము 285 అయితే కనుక ఇమీడియట్గా ఎగ్జిట్ అయితే అయిపోతాము. సో ఇదండి బడ్జెట్ డేకి సంబంధించిన బయింగ్ స్ట్రాటజీ అండ్ సెల్లింగ్ స్ట్రాటజీ. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే డెఫినెట్గా న్యూస్ చూస్తూ కూడా ట్రేడ్ అయితే చేయొద్దు. మనకి ప్రైస్ యాక్షన్ లెవెల్స్ ఏవైతే చెప్తున్నాయో అవే చేయండి. అండ్ బయర్స్ అయితే కనుక 1 o'clock తర్వాతనే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి, మూమెంటం ఉంటేనే, లేకపోతే కంప్లీట్గా డికే ఉంటుంది. అండ్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో 1 o'clock తర్వాత హ్యూజ్ మూమెంటం స్పైక్స్ రాబోతున్నాయి కాబట్టి మనం ఎటువైపు ఉన్నా సరే స్టాప్ లాసెస్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 1 o'clock లోపలనే మీ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మేము ముందు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.